బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన దివ్యెల్ మాధురి లాస్ట్ వీక్ ఎలిమినే అయ్యింది. మొదట ఆమెను చూసి చాలా రోజులు హౌస్లో ఉంటుందనుకున్నారు. కాని అదేమీ జరగలేదు. కేవలం 3 వారాలే ఉండి ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతుంది ఫైర్ బ్రాండ్. తన బిగ్ బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. కాగా బిగ్ బాస్ నుంచి దివ్యెల్ మాధురి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయినప్పటికీ ఆమె భారీగానే పారితోషకం అందుకుందని ప్రచారం జరుగుతుంది. 3 వారాలకు గాను మొత్తం ₹1,00,000 రెమ్యూనరేషన్ అందుకుందా అని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదే విషయంపై మాధురి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని కుండబద్దలు కొట్టింది. బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి నేను ₹1 కూడా తీసుకోలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చే ₹1 కూడా తీసుకోవద్దు అని దువ్వాడ శ్రీనివాస్ నాకు ముందే చెప్పారు. ఆయనకు అలాంటివి నచ్చవు. డబ్బుపైన శ్రీనివాస్కు పెద్దగా ఆశ ఉండదు. మేము సినిమాలో నటించాం, కాని వారి దగ్గర కూడా ₹1 పారితోషికం తీసుకోలేదు, ఫ్రీగానే నటించాం అని మాధురి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.